నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్ని జిల్లాల్లో యాక్షన్ ప్లాన్, విజన్ డాక్యుమెంట్ తయారైందన్న సీఎం చంద్రబాబు. మండలాల వారీగా కూడా రోడ్ మ్యాప్ రూపొందించామని వెల్లడి. పార్వతీపురంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్న మంత్రి లోకేష్, ప్రైవేటు కన్నా మిన్నగా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుతామని స్పష్టం. సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని అరెస్టు దారుణమన్న వైసీపీ నేత సజ్జల. చంద్రబాబు గైడెన్స్ లో వైసీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం. 10 ఇంటర్ విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ముందడుగు వేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాలు 175 నియోజకవర్గ కేంద్రాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలను సచివాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. ఈ యూనిట్లు స్వర్ణాంధ్ర విజన్ అమలుకు పటిష్టమైన పునాది వేస్తాయని, శాసనసభ్యులకు ప్రభుత్వ పరంగా ప్రత్యేక కార్యాలయాల లోటును తీరుస్తాయని సీఎం పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గ విజన్ యాక్షన్ యూనిట్ నిర్వహణకు 10 లక్షలు కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఎమ్మెల్యే అధ్యక్షతన నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్, కార్యనిర్వహణ ఉపాధ్యక్షులుగా ఈ యూనిట్లు పనిచేస్తాయి. జిల్లా నోడల్ ఆఫీసర్, ఒక విద్యావేత్త, ఒక యువ ప్రొఫెషనల్, గ్రామ, వార్డు సచివాలయాలకు చెందిన 5 విజన్ స్టాఫ్ కలిసి మొత్తం 9 మంది సభ్యులుంటారు. నియోజకవర్గ కేంద్రానికి చెందిన ఎంపీడీఓ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలను భాగస్వాములను చేయాలని ప్రజాప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు. ఈరోజు మనం ఒక హిస్టారికల్ డేకి శ్రీకారం చుట్టాం. కొత్త ప్రభుత్వం వచ్చి 12వ తారీఖుకి 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం. మనందరికీ స్వాతంత్రం వచ్చి 100 ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం 2047. దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా దానికి సింక్రనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047కి మనం శ్రీకారం చుట్టాం. ఇందులో టాప్ 10 ప్రిన్సిపల్స్ మీరు ఒక్కసారి చూస్తే, పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ, అదే సమయంలో P4. ఎందుకంటే ఆర్థిక అసమానతలు తగ్గించే లక్ష్యంగా P4 కూడా తీసుకొచ్చాం. ఇంకొక పక్క ఉద్యోగ కల్పన, అది కాకుండా 3వది నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి, 4వది నీటి భద్రత, తాగడానికి కానీ, వ్యవసాయానికి, ఇండస్ట్రీకి, వాటర్ సెక్యూరిటీ, అగ్రిటెక్, ఫ్యూచర్ ఈజ్ అగ్రికల్చర్. అగ్రికల్చర్లో రైతుకు గిట్టుబాటు ధర రావాలి, ఆదాయం పెరగాలి. అందుకే ఈరోజు మనం అగ్రిటెక్ని ఫోకస్ చేస్తున్నాం, వాల్యూ అడిషన్ కూడా ఫోకస్ చేస్తున్నాం. అదే మరిగా అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్. యాజ్ ఆన్ టుడే మనం చూస్తే మన దేశంలో 14% లాజిస్టిక్స్ కాస్ట్ ఉంది. ఇంటర్నేషనల్గా చూస్తే 8% ఉంది. ఈ 6% మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. దీన్ని ఏ విధంగా సమర్థవంతంగా తగ్గించగలుగుతాం, ఏ విధంగా మనం ముందు తీసుకుపోతానో ఆలోచించడం కోసం అంతర్జాతీయ స్థాయి లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దీన్ని అమలు చేసే నాయకత్వం కావాలి, లీడర్స్ కావాలి. అటు గవర్నమెంట్లో ఉండే అధికార యంత్రాంగం, ఇటు గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ ఎంపీలు, మంత్రులు, మనందరం కలిసి సమిష్టిగా మనం ముందుకు పోగలిగితే మనం అనుకున్న లక్ష్యాలు నెరవేరే పరిస్థితి వస్తుంది. అయితే రాష్ట్ర స్థాయి ఒకటేది ఇక్కడ కాకుండా దీనికి హైరార్కీ ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం. రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, దెన్ కాన్స్టిట్యున్సీ స్థాయి, దెన్ సచివాలయం. అదే మరి అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నాం. మున్సిపాలిటీస్ కానీ, పంచాయతీస్ కానీ అందరిని ఇన్వాల్వ్ చేసి
అందరూ కలిసి మన పరిధిలో ఉండే స్టేక్ హోల్డర్స్కి మనం ఏ విధంగా ముందు తీసుకుపోవడం కోసం క్లియర్ కట్ విజన్ డాక్యుమెంట్ ఇచ్చాం. ఫిలాసఫీ ఈజ్ వెరీ క్లియర్. హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆదాయం పెరగాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ 3 ప్రిన్సిపల్స్ పైన మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అధికార యంత్రాంగం కూడా ఒకప్పుడు మీరందరూ బాగా కష్టపడేవాళ్ళు, ఇప్పుడు కష్టపడడం కాకుండా స్మార్ట్గా పనిచేసే పరిస్థితి రావాలి. టెక్నాలజీ హెస్ బికమ్ హ్యాండీ. ఫైల్స్ ఆర్ ఆల్ ఆన్లైన్. అదే సమయంలో మీకు ప్రాసెస్ కూడా చాలా ఈజీ. సర్వీసెస్ కూడా ఆన్లైన్లో ఇచ్చేస్తున్నాం. కాబట్టి మనం సమస్యలు ఉన్నాయి, సమస్యల్ని తీరిపోయినాయని చెప్పడం లేదు. నేనేదో రోజు ఈ పిక్చర్ని ఇవ్వడం లేదు. అదే సమయంలో సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయకుండా ఉంటామంటే కరెక్ట్ కాదు. మనం ఒక నమ్మకాన్ని ఇచ్చాం, ఒక భరోసా ఇచ్చాం, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చాం. ఏదైతే విధ్వంసం నుంచి మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పాం. శాయశక్తులా పని. ప్రైవేటు రంగానికి మించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని, సంస్కరణల ద్వారా రాబోయే 4 ఏళ్లలో ఉత్తమ ఫలితాలు సాధిస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు. పార్వతీపురంలో నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డు 2025 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 95 మందికి, ఇంటర్ ఫలితాల్లో మెరిసిన 26 మందికి అవార్డులు అందించారు. 10th ఫలితాల్లో మన్యం జిల్లా వరుసగా 3 ఏళ్ల ప్రథమ స్థానంలో నిలిచినందుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. మీరు సాధించిన విజయాలు మొత్తం రాష్ట్రమే కాదు భారతదేశానికి తెలియాల్సిన చాలా చాలా అవసరం ఉంది. వేదిక ఇటు పక్కన్న మేము అందరం బ్యాక్ బెంచర్స్. మీలాగా ఫ్రంట్లో కూర్చుని బుద్ధిమంతులు మేము బుద్ధిగా చదువుకున్నట్లేము. మేమందరం బ్యాక్ బెంచర్స్. ఎప్పుడు మీలాంటి పిల్లలు చూసి మేము అసూయపడేవాళ్ళం. అంత మార్కులు అవసరం ఇతనికి, వీళ్ళకి ఇంత అవసరం, మన ఇబ్బంది పెడుతున్నారు ఇంట్లో అని. కానీ మనం ఒక్కసారి చూస్తే పేదరికం నుంచి మన కుటుంబం బయటికి రావాలంటే చదువే ప్రధానమైన మార్గం. జీవితంలో మనం ఏమైనా కోల్పోవచ్చేమో కానీ మనం చదివిన చదువు ఎవరు మన దగ్గరికి తీసుకెళ్ళారు. మీరందరూ బాగా కష్టపడ్డారు, బాగా చదివారు. వరుసగా జిల్లా 3వసారి 10th క్లాస్లో హ్యాట్రిక్ కొడతాం. నిజంగానే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయుల్ని, అధికారుల్ని, పిల్లల్ని, వాళ్ళ తల్లిదండ్రులందరినీ నేను ఈ సభాముఖంగా అభినందిస్తున్నా. ఒకసారి అంటే లక్, రెండోసారి అంటే డౌట్, మూడోసారి హ్యాబిట్. మీరు సాధించారు, చేసి చూపించారు. మీరు చూస్తే 10th క్లాస్లో 93.9% పాస్ మార్క్స్ మన జిల్లాకు వచ్చింది. ఓవరాల్ ర్యాంక్స్లో 3వ స్థానంలో మన జిల్లా ఉంది. ఇంటర్కి వచ్చేగల మనం 2వ స్థానంలో ఉన్నాం. ఓవరాల్ ర్యాంక్స్ చూసేగల మనం మన్యం జిల్లా 3వ స్థానంలో ఉంది. ఆల్ ఆఫ్ యూ ఆర్ టుడే ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నమ్మేది ఒకటి, ప్రభుత్వ విద్యని బలోపేతం చేయాలి, విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకురావాలి, మన పిల్లలకి మంచి భవిష్యత్తు కల్పించాలి. ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలు రాబోతున్నాయి. బయట వాళ్ళకి ఉద్యోగాలు కాదు, మన పిల్లల్ని బాగా స్కిల్ అప్గ్రేడేషన్ చేయాలి, విద్య అందించి వాళ్ళకే ఉద్యోగ ఉపాధి కల్పించాలి లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం. ఇక్కడున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరినీ ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈరోజు మీకు అద్భుతమైన ఫౌండేషన్స్ ఉన్నాయి. ఫౌండేషన్ బలంగా ఉంటే మనం ఏమైనా కట్టచ్చు, ఏమైనా నిర్మించవచ్చు. ఆ ఫౌండేషన్స్ మీకు బలంగా ఉన్నాయి. ఇక్కడి నుంచి మీరు ఎదగాలి, లీప్ దూకాలి, వచ్చిన అవకాశాలని వినియోగించాలి. మీతో ప్రభుత్వం ఉంది, మీకు అండగా నిలబడతాం. బాగా చదవాలని ఇక్కడున్న 10th క్లాస్ స్టూడెంట్స్ అందరినీ నేను కోరుతున్నాను.
సాక్షి టీవీ డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలపై ఒక పథకం ప్రకారం 3 రోజులుగా చేస్తున్న కృత్రిమ ఆందోళనకు పరాకాష్టే సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కనుసన్నల్లోనే ఆర్గనైజ్డ్ గా ఆందోళనలు, దిష్టిబొమ్మల దగ్ధాలు, చెప్పులతో కొట్టాడలు, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు జరిగాయని అన్నారు. ఏడాది పాలనలో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు చివరికి టీవీ డిబేట్లోని వ్యాఖ్యలను కూడా వివాదాస్పదంగా మార్చడం ఒక చంద్రబాబుకే చెల్లుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి దిగజారుడు రాజకీయాలతో రాష్ట్రంను భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు పాలనపై పౌర సమాజం, పాత్రికేయ లోకం, మేధావులు స్పందించాలని పిలుపునిచ్చారు. మీడియా పేరుతో నడుస్తున్న ప్రచార సంస్థలు, ఆ పార్టీ పెట్టుకున్న 100-200 పైగా యూట్యూబ్ ఛానళ్ళు, ఆ పార్టీకి సంబంధించి నాయకులుగా చలామణి అవుతున్న వాళ్ళు, ఆ పార్టీ అధ్యక్షుడితో సహా వివిధ దశల్లో ఒక కోఆర్డినేటెడ్గా సమన్వయంతో 3 రోజులుగా చేస్తున్న రాద్ధాంతం, దాని పరాకాష్ఠగా ఇంతకుముందే కొమ్మినేని శ్రీనివాసరావు గారి అరెస్టు, అక్రమ అరెస్టు, ఇవన్నీ చేస్తున్నది అధికార పార్టీ, రూలింగ్ పార్టీ. 6వ తేదీ ఉదయం చర్చలో అనలిస్టు, విశ్లేషకుడు, జర్నలిస్టు కృష్ణంరాజు గారు ఏ వ్యాఖ్య అయితే చేశారో దానికి సంబంధించినంత వరకు ఆ సమయంలో సబ్జెక్టు చాలా మీడియాల్లో సంబంధించింది ఇష్యూ అయినా అందులో అమరావతి చుట్టుపక్కల ఆయన మెన్షన్ చేసినప్పుడు కొమ్మినేని గారు మళ్ళీ మేము చూస్తే వారించారు, వద్దులేండి అవన్నీ ఎందుకు అని అన్నారు. అలాగే మీరు ఏదైనా చెప్పినా అది దైవదోషంలాగా భావిస్తారు, అమరావతి చుట్టుపక్కలైనా ఆ పేరు అని ఎవరు ఏదన్నా దాన్ని చాలా ఇదిగా రియాక్ట్ అవుతారు, ఎందుకు జాగ్రత్తగా ఉండండి అని కూడా హితవు చెప్పినట్టున్నాడు. అదే ఆయన వారించాడు, ఆ వ్యాఖ్య అయిపోయింది, డిబేట్ అయిపోయింది, అది ఎవరు చూశారో తెలియదు. దాన్ని తర్వాత రిపీట్ చేయడం కానీ ఛానల్లో, లేదా సాక్షి పత్రికలో దాని గురించి వేయడం కానీ, లేదా దాన్ని ఉటంకిస్తూ ఏదో కృష్ణంరాజు కానీ, లేకపోతే కొమ్మినేని కానీ, లేదా మరో నాయకుడు కానీ, ఇంకో సంస్థ కానీ ఎవరు ఎక్కడా మాట్లాడాల. ఎందుకంటే డిబేట్ అనేది నలుగురిని ఓ దగ్గర కూర్చోబెట్టి చర్చా వేదికలో మోడరేటర్గా ఛానల్ నుంచి ఓ జర్నలిస్టో, ఒక యాంకరో ఎవరో కూర్చొని నడుపుతారు. అందరికీ తెలిసిందే, రోజు చూస్తున్నది. ఇందులో ఏ అభిప్రాయాలు వ్యక్తమైనా అవి వ్యక్తిగతమైనవి. అయితే ఆ వ్యక్తిగతమైన అభిప్రాయాలు కొంచెం హద్దులు మీరినప్పుడు అవతల ఇంకెవరైనా వ్యక్తిత్వ హననానికో ఒక సెక్షన్ను బాధ పెడతాది అనుకున్నప్పుడు ఆ ప్రజెంటర్ ఆపే ప్రయత్నం చేయాలి, చేస్తారు. ఆ పని కొమ్మినేని శ్రీనివాసరావు గారు ప్రయత్నం చేశారు. ఆ పాసింగ్, ఆ తర్వాత అతను వేరే సబ్జెక్టులు అయిపోయినట్టున్నాడు, అది రాలే. అతను ఏమైనా స్ట్రెస్ పెట్టి లేదు ఇట్లే అంటానని అతను అన్నట్లేదు, అది పాసింగ్ దీనిలాగా వెళ్ళిపోయినట్టుంది. తరువాత ఎప్పుడైతే 7వ తేదీ ఉదయం నుంచి ఓహో దీన్ని తీసుకొని మనం ఏదో చేయొచ్చని వాళ్ళు మొదలుపెట్టి దుష్ప్రచారం మొదలుపెట్టారు, ఆ మీడియా, సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది కాబట్టి, కుటుంబానికి చెందింది కాబట్టి వాళ్ళ మీద పర్సనల్ అటాక్ మొదలుపెట్టారు. ఇది కృత్రిమంగా ఆర్గనైజ్ చేసిన వాళ్ళతో నడుపుతున్న ప్రదర్శనలు ఇవన్నీ. దే ఆర్ నాట్ న్యాచురల్. సహజంగా ఎవరికో కోపం తన్నుకొని వచ్చినవి కాదు. ఎందుకు కాదు అని అంటే ఆ దాంట్లో ఉద్దేశం లేదు, అది ఒక ప్రచారం కింద ఎవరు మార్చుకోలే, దాని జనం కూడా ఎవరు పట్టించుకోలే. మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఉన్న కొద్దిమందిని ఆర్గనైజ్ చేసి, లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్గనైజ్ చేసి అధికారంలో ఉన్నారు కాబట్టి తప్పుడు కేసులు పెట్టి హెరాస్ చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు. ఈ ఆర్గనైజ్డ్ కాక న్యాచురల్గా వచ్చినవా? ఈ ప్రాసెస్లో ఏం చేశారా వీళ్ళంటే, ఆ అన్న వ్యక్తి మళ్ళీ రిపీట్ చేయలే, ఛానల్లో మళ్ళీ రాలా. పోనీ వైఎస్ఆర్సీపీ నాయకులు అరే మా కృష్ణరాజు ఇట్లా అన్నాడు చూడ, ఎవరు మాట్లాడలే, అరే ఎంత బ్రహ్మాండంగా అన్నాడు ఎవరు అనలా, సాక్షిలో పేపర్లో రాలే. దాన్ని ఎవరు ప్రచారం చేసినారా అంటే, ఏదైతే అతను వేరే ఆ సందర్భంలో రాష్ట్రంలో సెక్స్ వర్కర్ల గురించి అంటూ అమరావతి చుట్టుపక్కలని ప్రస్తావించిన దాన్ని ఏకంగా వీళ్ళు వేసిన రాజధాని అంటావా అని చెప్పి, ఇది టీడీపీ వాళ్ళ అఫీషియల్ దాంట్లో నాకు చూపించారు. అలాగే వాళ్ళ ట్వీట్లన్నింటిలో చంద్రబాబు గారి ట్వీట్తో సహా ఆ వీడియో పెట్టారు. అమరావతి మహిళల పరువు మీరు తీస్తున్నారా, మేము తీస్తున్నామా? మీరు తీస్తున్నారా, ఆయన కృష్ణరాజు తీశాడా? మీరు తీస్తున్నారా, కొమ్మినేని శ్రీనివాసరావు తీశాడా? ఈరోజు కూడా వదలకుండా ఆ ప్రచారం మీరు చేయడం ద్వారా
దాన్ని రిపీటెడ్గా జనంలోకి పంపడం ద్వారా ఎవరు నిజంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే మహిళల గురించి కానీ లేదా రాష్ట్రంలో మహిళల పరువు ఎవరు తీస్తున్నారు? బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.